తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మళ్ళొకసారి ఆ విధంగా జరగకుండా ఉండాలని ఒక అభిప్రాయంతో ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే ఒక ప్రధానమైన అంశంతో సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా దేశానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా రేపు రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మరి ఆ విధమైన ప్రయత్నం చేసి రైతుల ప్రయోజనాలను కాపాడే కార్యక్రమం చేసి తీరుతామని మేము ఈ విషయంలో ఒక స్పష్టతతో మేము ముందుకు వెళ్తున్నామని రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు క్లియర్గా అన్ని విషయాలు చెప్పిండ్రు. నేను జూన్ 5th రోజు మాట్లాడతాను. కాకపోతే ఒకటే విషయం నేను చెప్పేది, రైతుల మీద ఏ ప్రభుత్వానికి ఎవరికి ప్రేమ ఉందో దేశంలోనే ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ 2004లో. అప్పుడున్న పాలకులు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి నుంచి రైతులకు అండగా ఉన్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాస చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్న నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేసాం. కాకపోతే భువనగిరి కొన్ని ప్రాంతాలలో, ఉత్తర తెలంగాణ లాంటి కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు ఆల్టర్నేట్ వర్షాలు రావడంతో ధాన్యం సేకరణ కొద్దిగా మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసి వారం 10 రోజులనే పూర్తి చేయాలని చెప్పి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా అదే పని మీద ఉన్నాం. కలెక్టర్లకు కూడా ప్రతిరోజు ఫీల్డ్ సందర్శించాలని చెప్పి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందుకని నిన్న మొన్న ఏదో ధర్నాల పేరు మీద డ్రామాలు చేసిండ్రు. అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ కోడ్తో ఇవాళ క్యాబినెట్ నిర్వహించడం కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ రైతుల గురించి ఏం చేసిందో తెలుసు. 1 లక్ష రూపాయల రుణమాఫీ అంటేనే 6-8 విడతలు చేసినప్పుడు ఇవాళ మా ముఖ్యమంత్రి మేము ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ కూడా చేయబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన, ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఇవాళ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 5,600 ప్రభుత్వ పాఠశాలలు మూతబడి ఒక్క టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్ స్కూళ్లకు అప్పులపాలయ్యి ఉపవాసాలు ఉండి పేదవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకున్నాయి. అలాంటిది ఈరోజు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నట్టు ఈరోజు 2 వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం, కానీ ఆ యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేది ఎవరు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఇచ్చాం. మొదటిగా ఒక డ్రెస్ వచ్చేస్తుంది బై 6th వరకల్లా, మళ్ళీ 15th లోపు 2వ యూనిఫామ్స్ ఇచ్చి బ్లాక్ బోర్డ్స్, పెయింటింగ్స్, బాత్రూమ్స్తో సహా ఈరోజు విద్యారంగాన్ని 10% బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టిన ఇది ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం. ఇది తప్పకుండా మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ చేస్తాం. మళ్ళా 5వ తారీఖు రోజు సుదీర్ఘంగా మాట్లాడతాం. అప్పటికి మీకే తెలుస్తుంది ఆ రోజు రిజల్ట్. క్లారిఫికేషన్ పొంగులేటి గారు, మీరు ఇందాక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేస్తామంటున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే దశాబ్ది ఉత్సవాల పేరు మీద 10 రోజుల పాటు పూర్తిగా చేశారు. ఇప్పుడు మీరు ఏ 10 చేస్తారా, 11 చేస్తారా, 9 ఎట్లా చేస్తారు? ఇప్పుడు మేము 10, 11, 14 అన్నది మాకంటే మీ దగ్గరే లెక్క ఉంది. 10 ఇప్పుడు వస్తుందా, అప్పుడు వచ్చిందా? రాష్ట్రాన్ని తెచ్చింది కూడా అదే స్టైల్లో, నేను తెచ్చిందని చెప్పిన స్టైల్ అదే, 10 చేసిన స్టైల్ కూడా అదే. దాని గురించి ఎక్కువ నేను మాట్లాడిన, కానీ ఇందాక ఒక మిత్రుడు అడిగినట్లు ఈ డ్యామ్ కు సంబంధించిన ఎక్స్పెండిచర్ సంస్థలతో చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా అన్నది. సంస్థలతోనే అది చేయటం సర్వసాధారణం. దాంట్లో ప్రభుత్వము ప్రత్యేకంగా సంస్థలే చేస్తుందని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు, సంస్థలే చేస్తాయి. సార్ ఇప్పుడు ఎల్ఎన్టీకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజనీర్ల పైన చర్య తీసుకోవడానికి తప్పకుండా ప్రభుత్వము తప్పు ఎవరైతే చేస్తారో చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు,
తప్పు చేసిన ప్రతి వాళ్ళకి శిక్ష తప్పదు. సార్ ఇంకోటి సార్, ఇంకా మేడిగడ్డ దగ్గర ఎట్లాగో పంపింగ్ పాసిబుల్ కాదు కాబట్టి అన్నారం దగ్గర నుంచి పంపింగ్ చేసే ఎస్, ఆ ఫీజిబిలిటీ గురించి ఇందాక నేను చెప్పింది. గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, తప్పును సాకు చూపించి రైతన్నలను ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానే కాదు. ఆ గ్లోబల్ ప్రచారం అనేది ముమ్మాటికి తప్పు. ఈ ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో కూడా దాని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిపుణులందరితో కూడా చర్చించింది. అదే ఏ మాత్రం అవకాశం ఉన్నా నిపుణుల సూచనల మేరకు డ్యామ్ లో వాటర్ ఆపకుండా ఏదైనా రాక్ఫిల్ డ్యామ్ లాంటి చిన్నది ఒకటి ఏర్పాటు చేసి వాటి ద్వారా ఏమైనా లిఫ్ట్ చేయగలుగుతామో సాధ్యాసాధ్యాలు పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. రైతులను ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. మంత్రి శ్రీధరబాబు గారు సార్, వడ్లకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో వడ్లు కొంటామని చెప్పారు, కానీ సన్న ఓట్లు దొడ్డు ఓట్లు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు సన్న ఓట్లకే ఇస్తామంటే దొడ్లు వడ్లు సంబంధించి వాళ్ళు రైతులకి ఏం చేస్తారు? గత ప్రభుత్వం చేసినట్టు తప్పుల మీద తప్పులు చేసుకునే ఉద్దేశం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు. తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చేది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. విడతల వారీగా అన్ని చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం. ఇదైనా ఈ ప్రభుత్వం చేస్తుంది. అడిగే నైతిక హక్కు ఆ ప్రభుత్వానికి ఏడుంది? నైతిక హక్కు ఉందా మాట్లాడటానికి? సార్, విద్యార్థుల ఫీజుల విషయంలో ఫీజుల నియంత్రణ కమిటీ అలాంటిది వేసే అవకాశం ఉందా ఇప్పుడు? డెఫినెట్ గా. ఏది ప్రైవేటు మధ్య తరగతి కుటుంబాలు, చిన్నకారు కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించాలనేది కోరిక ఏదైతే ఉందో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉండాలన్నది ప్రధానమైన లక్ష్యం. దానికి ఇందాక చెప్పిన చైర్మన్ దానికి కూడా అన్నగారే ఉంటారు. శ్రీధరబాబు గారు, అంటే గత ప్రభుత్వంలో దాదాపు 6,000 స్కూల్స్ వరకు కూడా మూతపడ్డ సందర్భం ఉంది. 6,000 స్కూళ్లను మళ్ళీ రీఓపెన్ చేస్తారా? ఇప్పుడు గత ప్రభుత్వం రేషనలైజేషన్ అని పెట్టి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసింది. స్కూళ్ళను మూతపడి ఎక్కడా పిల్లల్ని చదువుకోవాలనుకొని ఆ స్కూళ్ళకు వస్తారు, తిరిగి దాన్ని పునఃప్రారంభం చేసే కార్యాచరణ తీసుకోవే బాధ్యత తీసుకుంటారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తారా? అందరినీ ఆహ్వానిస్తాం. మాకు బేషిజాలు లేవు సార్. వచ్చే పంటకు సంబంధించినంత వరకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సార్? రైతు భరోసా సార్, రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు. వచ్చే పంటకి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని. ఏమండి, 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్. దానికి నిబంధనలు చేసుకోవాలా? ఖరీఫ్ పంట రావాలి కదా. మీరే చూస్తారు ఒక్కటి తర్వాత ఒకటి మేము పనిచేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒక్కటి తర్వాత ఒకటి కార్యాచరణలో పెడతాం, అమలు చేస్తాం. మంత్రి గారు